ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తెలివిగలవారు అనే వాటి గురించి మనం చాలా స్టోరీలు చెప్పుకున్నాం. తెలివిగల కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు, అట్లా రకరకాల స్టోరీలు. అలాంటి స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి. ఒక రాజుగారు ఉండేవారు ఇదివరకు. మరి పెద్ద రాజుల కాలం నాటిది కాదు, జమీందారుల కాలం నాటిది అనుకో. అయితే ఆయనకి తను తెలివిగలవాడిని చాలా నమ్మకం అంట. ఆయనకే నా అంత తెలివిగలవాడిని నేనే అని చెప్పుకునేవారు. అయితే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చాలా తెలివిగా చెప్పాను కదా అని అడుగుతుండేవాడు. అందరూ శబాష్ శబాష్ అనేవాళ్ళు. ఏం చేస్తారు రాజుగారి దగ్గర? రాజుగారి దగ్గర ఆఫీసర్ల దగ్గర తోక జాడించడానికి వీలు లేదు. జాడిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. నచ్చకపోయినా శబాష్ శబాష్ అంటూ ఉండాలి అంతే. చాలా బాగుంది అనేవారు. మీ తెలుగుగల వాళ్ళు మీరేనండి అనేవాళ్ళు. ఆయనకి బాగుండేది. అయితే క్రమంగా ఏమనిపించేది ఆయనకి, వీళ్ళు బాగా తను మెచ్చుకోవట్లేదని భావించేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు, కొన్నాళ్ళు పోయాక ఎవరైనా తెలివిగల వాళ్ళు ఉన్నట్టు మీ ఎరికనా అని కొత్తగా వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉండేవాడు. వాళ్ళు వెంటనే మీరే అనాలి. మీ ఎంత తెలివి ఎవరికి ఉంటుందండి అంటే ఒక రకం, మా ఊళ్ళో ఉన్నాడండి అంటే వాడు తెలివి ఏమిటో చూద్దామని. వాళ్ళ తెలివి ఏమిటో మనం తెలుసుకోవాలి కదా. సరే, ఇలా అయ్యేసరికల్లా ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి శిస్తులు వసూలు చేసుకొస్తారు. శిస్తులు వసూలు చేయడం అంటే అదే ఇప్పుడు మన ట్యాక్సులు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఆ ఊళ్ళు కరణాలు, మున్సబులు ఉండేవాళ్ళు, ఠాణేదారులు, వీళ్ళు చాలా రకరకాలు ఉండేవాళ్ళే. పేర్లు కూడా భలే డిఫరెంట్గా ఉండేవి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఊళ్ళో ఉన్న శిస్తులు వసూలు చేసి మూట కట్టి రాజస్థానాన్ని పట్టుకొచ్చి ఇస్తారు. జమీందారుల రోజుల్లో కూడా అలాగే ఉండేవి. ఆ ఊళ్ళ నుంచి రావాల్సిన డబ్బు, రావాల్సినంత పంట వస్తూ ఉండేది రాజధానికి. సరే, ఈ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరినీ మీ ఊళ్ళో తెలివైన వాడు ఎవడు అట్లా ఎంక్వైరీ చేస్తుంటే అన్ని ఊళ్ళల్లో ఒకడు పోచేయని ఒకడు వాడు సూపర్ తెలివిగల వాడని తెలుసుకున్నారు. వాడంత తెలివైన వాడు వాడేట. వాడు మామూలు తెలివి కాదట వాడితే. ఎంత వాడినైనా బోల్తా కొట్టించేస్తాడట. వీడు ఈ ఊరు వాడు అంటే ఏ ఊరు వాడు ఆ పోచయ్య పక్క ఊరు వాళ్ళని బోల్తా కొట్టించిన కథలు కూడా కొన్ని విన్నారు. ఆయనకి అదేమిటో వాడిని చూద్దామనిపించింది. సరే, 4 సార్లు 5 సార్లు 6 సార్లు విన్నారు. వినేసరికల్లా ఇన్ని చోట్ల నుంచి, ఇన్ని సోర్సుల నుంచి ఆ ఊరి పోచయ్యగాడే తెలివిగలవాడంటే ఆ పోచయ్య సంగతి ఏమిటో చూడాలి. ఫలానా ఊరు అని తెలిసింది కదా. ఈయన ఏం చేశాడు, గుర్రం వేసుకుని ఎవరిని పిలవకుండా ఆయన ఒకడనే కమాన్ వెళ్ళాడు అనమాట. ఒకడే కమాన్ వెళ్ళటం అంటారు దాన్ని. అలా విహారంగా వెళ్ళటం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఊరి మొగదల్లోనే ఏవో పొలాలు ఉన్నాయి. ఒకడు ఓ గోచి పైకి పెట్టుకుని నెత్తిగా ఒక కండువా చుట్టుకుని వంగి పొలంలో పనిచేస్తున్నాడు. ఈయన పోయి అక్కడ నుంచున్నాడు. ఏమో ఇది ఫలానా ఊరేనా అని అడిగాడు. అయ్య బాబాయ్ అవునండి అన్నాడు. అని నుంచున్న రైతు పని చేసుకుంటున్నాడు. వాడు ఏదో వంగి కాలువ తీసుకుంటున్నాడు అనమాట. మీ ఊళ్ళో పోచయ్య అని భలే తెలివిగల వాడు ఉన్నట్టు కదా, ఆ ఊరేనా ఇది అన్నాడు. అవునండి, అక్షరాల అదే ఊరండి అన్నాడు. ఏమిటో వాడి తెలివి అన్నాడు. ఏదో అయ్య బాబు ఒక మాట తెలివేనండి. ఎక్కడ ఉంటాడు అన్నట్టు. అయ్య బాబు నేనేనండి అన్నాడు. వాడు అంతా బాబు బాబు అంటుంటే వీడు తెలివిగల వాడని ఎందుకు అనిపిస్తుంది రాజుగారికి? ఏమన్నాడు, ఏమిటో నువ్వేనా, ఏమిటి ఇలా సింపుల్గా ఉన్నావు నువ్వు అన్నాడు. ఏమిటోనండి, పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను బాబు నేను, దయచేయండి సెలవు ఇవ్వండి, మీరు ఏదంటే చెప్పంటే అది చెప్తానన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, ఏమిటి నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయట, ఏమిటో చూపించు నేను చూస్తాను అని అడిగాడు. ఈ పోచయ్య అన్నాడు, అయ్యా మీరు వస్తారని తెలియలేదు బాబు, తెలుసుంటే ఉంచుకునేవాడినండి దగ్గర, తెలియలేదు నాకు. మా జిత్తుల జంత్రి అని ఉందండి మన దగ్గర. ఎన్ని రకాలో జిత్తులు ఉన్నాయి నా దగ్గర. తెలివితేటలు, తెలివి అంటే అసలు ఏ మాట మాట్లాడినా టర్న్ చేసి అవతల వాడికి తగిలేలా చేయటం, ఏ పని చేసినా తప్ప అవతల వాడిదే చేయటం, అన్నీ జిత్తులు కదా, నక్క జిత్తులు అంటారు వాటిని. ఈ జిత్తుల జంత్రి ఉందండి మన దగ్గర ఒకటి, మీరు వస్తారని తెలియక 2 రోజుల క్రితమే మా బామ్మర్దికి ఇచ్చి ఊరు పంపించానండి అన్నాడు. అనేసరికి ఈయనకి విసుకొచ్చింది. ఏమిటి ఇంత దూరం వచ్చానో, అదేమిటో చూడ్డానికి నీ తెలివి, నేను అది కాస్త ఎవరికైనా ఇచ్చేసావా నువ్వు? మరి ఓ పని చెయ్యి, నేను ఇక్కడే ఉంటా, నువ్వు పోయి మీ అత్తారింటికి వెళ్ళి పట్టురా దాన్ని అనేసరికల్లా ఇతను అన్నాడు పోచయ్య, బాబు దానికే ఉందండి, ఇట్టే తేవచ్చు, మా అత్తారి ఊరేమో దూరం, మరి వెళ్ళాలి కదండి అంటే దాందేముంది, నేను గుర్రం వేసుకొచ్చా కదా, నేను గుర్రం దిగి ఇక్కడ నుంచుట చెట్టు కింద, నువ్వు గుర్రం వేసుకుని ఇక్కడ ఉన్నట్టు రా, గుర్రం వేసుకెళ్ళిపో అని చెప్పాడు. గుర్రం వేసుకెళ్ళాలి ఇప్పుడు.
సరే పొలంలో నుంచి బయటకు వచ్చాడు జిత్తుల జంత్రి తేవడానికి. ఓకే. బయటకు వచ్చాడు. గుర్రం దగ్గరికి వెళ్ళాక ఏమన్నాడు, బాబు చూడండి నేను ఏదో అంగాస్త్రంతో ఉన్నాను, ఇంటి దగ్గర ఉంటే ఏదైనా అలంకారం చక్కగా తయారై వెళ్ళివ్వండి, అత్తారింటికి వెళ్తూ బోస్ చేతులు నేను ఏం బాగుందండి, అలా బాగోదండి, ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, మళ్ళీ ఎన్నిసార్లు వస్తానో అన్నాడు జమీందారు. ఎన్నిసార్లు వస్తాను, నీకోసం పొద్దునే బయలుదేరి వచ్చానా, ఏముంది దానికి అలంకారానికి, ఇక ఉంగరాలు తీసుకో అని చేతుకున్న ఉంగరాలు, ఆయన రాజముద్ర కూడా ఉంది అందులో, అన్ని ఉంగరాలు వీడి వేళకు పెట్టారు. చూడు సరిగ్గా సరిపోయినాయి నీకు, ఉంగరాలు పెట్టుకో, తలకాయలాగా గొడ్డుంది, ఈయన పైన ఒక మంచి పట్టు అంగాస్త్రం ఉంది, ఇదిగో ఈ అంగాస్త్రాన్ని పైన వేసుకున్నాడు అనమాట. అంగవస్త్రం నడువు కట్టుకునేది కదా, ఉత్తరయం ఉంది, ఈ ఉత్తరయాన్ని అంగవస్త్రంలా కట్టుకో, చక్కగా రంగులు రంగులది బాగుంది అంచు, మీ అత్తారింటికి వెళ్ళి ఉన్నట్టుండి ఇక్కడ ఉన్నట్టుగా వచ్చేయాలి, ఆ జిత్తులు జంత్రి పుచ్చుకురావాలి నువ్వు, అదేమిటో దాని తెలివి నేను చూడాలన్నాడు. వీడికి నవ్వొచ్చింది. అలాగేనండి అని చక్కగా పంచ కట్టుకున్నాడు. ఆయన ఉత్తరయాన్ని వీడు పంచగా కట్టుకున్నాడు. ఆయన ఉంగరాలన్నీ అలంకరించాడు. 4-8 వేళ్లకి 8. అక్కడి నుంచి గుర్రం ఎక్కాడు, వెళ్ళిపోయాడు. ఈయనకు నుంచున్నాడు. ఎంతసేపు నుంచుంటారు, ఎవ్వరూ లేరు, గుర్రం లేదు, కాళ్ళు పీకటం మొదలుపెట్టాయి, ఆకలి వేయటం మొదలుపెట్టింది, రాదు, ఎవడు రాడు. ఈ లోపల అటు వెళ్ళే వాళ్ళు ఇటు వాళ్ళు, అయ్య బాబాయ్ ఏంటండి ఇక్కడ నుంచున్నారంటే, వాడు జిత్తుల జంత్రి తెస్తానన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా వచ్చిన వాళ్ళు అన్నారు, అయ్యా వాడే ఒక జిత్తుల జంత్రి అండి, మీకు ఏమర్థమైంది, వాడు మీకు ఏదో సున్నం రాసేసాడు, మీకు అర్థమైందో లేదో అని అన్నారు. అనేసరికి ఏంటి నేను ఎక్కడైనా పప్పులో కాలేసానా అని ఆయనకి డౌట్ వచ్చింది. కానీ ఎక్కడ పప్పులో కాలు పెట్టాను అనేది మాత్రం అర్థం కాలేదు, ఆయనకి అర్థం కాలేదు. సరే ఏమనుకున్నాడు, కాళ్ళు పీకుతూనే 3 అయిపోయింది, పొద్దునెప్పుడో తిన్న బ్రేక్ఫాస్ట్, ఎండలో నుంచున్నాడు, పొలం గట్ల మీద నీడ లేదు, ఏదో చెట్టు నీడ ఎంతసేపు ఉంటుంది, సూర్యుడు అటు ఇటు వెళ్ళేసరికి చెట్టు నీడ అవతలిపోతుంది. అవును. ఇక ఈయన కాళ్ళు కొట్టుకుంటూ చచ్చి చెడి ఆ ఊళ్ళో ఒక పక్కకి నడిచెళ్ళి అక్కడ ఒక గుర్రం తెప్పించుకుని మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే సాయంకాలానికి చీకటి పడే వేళకి ఈయన ఉంగరాలు వచ్చేసినాయి, గుర్రము వచ్చేసింది. గుర్రం పట్టుకొచ్చి ఇచ్చేశారు ఎవరో, గుర్రం పట్టుకొచ్చి ఉంగరాలు కూడా పట్టుకొచ్చి ఇదేనండి జిత్తుల జంత్రి అని రాశారు ఉత్తరం. ఒక మనిషి దగ్గర తెలివి ఎక్కడ ఉండాలి, ఒక వస్తువులో ఉంటుంది, ఆ వస్తువు ఇంకోటికి ఇస్తాడా, నువ్వు అది నమ్మేవంటే అప్పుడే పప్పులో కాలేస్తాడు. అంతే కదా, అతను తెలివితేటలే కాదు, నీ తెలివి తక్కువ. అంతే. ఇక ఆ తర్వాత ఈ రాజుగారు నేను తెలివైన వాడిని అండం మానేశాడు. అయితే ఏం చేశాడంటే ఆయన ఈ తెలివి కలిగిన ఆ పోచయ్యని పిలిపించి, మళ్ళీ నువ్వు చాలా తెలివైన వాడివి, అయినా కూడా నువ్వు తెలివిలో మోసం చేసే గుణం లేదు నీకు. ఇప్పుడు రాజుగారి ఉంగరాలు గుర్రము గనక నువ్వు వాడుకోదలుచుంటే, ఆయన ఆలోచించుకున్నాడు 2-3 రోజులు. గుర్రం అమ్మేసి ఉంగరాలు కరిగించుకుని తినేస్తే చేసేదేం లేదు, అందులో రాజముద్ర కూడా ఒకటి ఉంది, ఎంత పాడైనా చేయొచ్చు దాంతో, అంటే ఎన్ని రకాల పనులైనా చేసేసేయచ్చు కదా, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అయినా కూడా నువ్వు నీ తెలివి చూపించాలనుకున్నావు కానీ తప్పులు చేయలేదు, కాబట్టి నువ్వు మా దగ్గర ఒక అధికారిగా ఉండు గానని ఆ చదువు రాని తెలివైన వాడైన ఈ పోచయ్యకి సంతకం పెట్టడం మాత్రం నేర్పించి తమ దగ్గరే ఉంచుకున్నారు. ఇంత తెలివైన వాడు బయట ఉంటే కొన్నాళ్లకైనా మోసానికి దిగుతాడేమో. రాజుకి సున్నం పెట్టేశాడు కదా, గుర్రాన్ని పట్టుకెళ్ళిపోయాడు, ఉంగరాలు పట్టుకెళ్ళిపోయాడు, ఉంగరాలు ఓ చోట గుర్రం ఓ చోట అప్పచెప్పాడు. అందుకని వాడిని ఒక అధికారం చేసుకుని తన దగ్గరే ఉంచుకున్నారు. నీలాంటి తెలివి గల వాడు ఎవడైనా ఒకడు దొరికితే వాడిని పట్టుకురా, మన దగ్గరే పెట్టుకుందాం, వాళ్ళని బయట తిరగనివ్వకూడదు అని భావించాడనమాట రాజుగారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది తెలివితేటలు, సూపర్, సింపుల్ అండ్ ఈజీ. మీరు పిల్లలకి బాగా చెప్పటంలోనే మీ తెలివి ఉంది. జిత్తుల జంత్రి బాగుంది, టైటిల్ ఇంకా బాగుంది. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే చేయ.